Friends, today's session we are going to discuss classification of elements. In classification of elements, write essay on SPD and F-block elements. Write essay on S, P, D and F-block elements. So ఇది ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ చాప్టర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి బ్లాక్స్ అన్నమాట. సో SPD అండ్ F బ్లాక్స్. సో ఎలిమెంట్స్ని బ్లాక్స్గా క్లాసిఫై చేశారు. మనకి టోటల్గా 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 118 ఎలిమెంట్స్ని మనం సో బాగా గుర్తుపెట్టుకోవడం కోసం 4 బ్లాక్స్గా క్లాసిఫై చేశారు. సో S బ్లాక్ గాను, P బ్లాక్ గాను, D బ్లాక్ గాను, F బ్లాక్ గాను క్లాసిఫై చేశారు. 118 ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడం, రిమెంబర్ చేసుకోవడం కష్టం కాబట్టి సో వాటిని క్లాసిఫికేషన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమైంది అనమాట. ఆ బ్లాక్స్ని ఎలా క్లాసిఫై చేశారంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. బేస్డ్ ఆన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ద ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 బ్లాక్స్: S బ్లాక్, P బ్లాక్, D and F blocks. So first of all I am going to discuss differentiating electron. What is differentiating electron? Differentiating electron. The elements in which last electron enters into atomic orbital is called differentiating electron. సో ఇక్కడ మనకి అటామిక్ ఆర్బిటాల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో దాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ అటామిక్ ఆర్బిటాల్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. based on entry of differentiating electron the elements are classified into into 4 blocks. S block, first one, S block elements. Second one, P block elements, P block. Third one, D block. Last one, F block elements. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే సో ఫర్ ఎగ్జాంపుల్ S బ్లాక్. సో S బ్లాక్ ఎలిమెంట్స్ మనకి 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ వస్తాయి. 1A అండ్ 2A గ్రూప్ ఎలిమెంట్స్. సో 1A గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఇక్కడ మనకి 1Aలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 1A is NS1. General electron configuration of 1A group elements is NS1. సో ఇక్కడ మనకి హైడ్రోజన్. సో
సో అటామిక్ నెంబర్ 1 కాబట్టి సో 1s1 గా ఉంటుంది. లిథియం 2s1. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns1 కాబట్టి సో ఫస్ట్ ఎలిమెంట్ కి n=1 సబ్స్టిట్యూట్ చేస్తే 1s1, ఇక్కడ n=2 సబ్స్టిట్యూట్ చేస్తే 2s1, ఇది 3s1, ఇది 4s1, ఇది 5s1, ఇది 6s1. సో ఎస్ బ్లాక్ లో 1a గ్రూప్ ఎలిమెంట్స్ కి జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns1 కాబట్టి సో ఫస్ట్ ఎలిమెంట్ కి 1s1, సెకండ్ ఎలిమెంట్ కి 2s1, థర్డ్ ఎలిమెంట్ కి 3s1, అలాగే ఫోర్త్ ఎలిమెంట్ కి 4s1, ఫిఫ్త్ ఎలిమెంట్ కి 5s1, సిక్స్త్ ఎలిమెంట్ కి 6s1. సో ఇక్కడ మనకి అలానే సెకండ్ గ్రూప్ లో చూసుకున్నట్టయితే జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns2. సో ఏదైనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ బ్లాక్ లో సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అయింది, ఎస్ బ్లాక్ లో వెళ్ళిపోయింది ఎలిమెంట్. ఎస్ బ్లాక్ అనొచ్చు, ఎస్ ఆర్బిటాల్ కూడా అనొచ్చు. సో లాస్ట్ అటామిక్ ఆర్బిటాల్ అంటాం. ఈ అటామిక్ ఆర్బిటాల్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఎంటర్ అయిందో దాన్ని మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. సో అదే స్టూడెంట్స్, ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ లాస్ట్ electron enters into atomic orbital is called differentiating electron. Based on entry of differentiating electron, the elements are classified into 4 blocks: S block, P block, D block, F block. First of all, I am going to discuss S block elements. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపించే ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో అటామిక్ ఆర్బిటాల్. సో అటామిక్ ఆర్బిటాల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఎస్ ఆర్బిటాల్ ఎంటర్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ తీసుకొని సో ఇక్కడ దీన్ని మనం ఎస్ బ్లాక్లో ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ఎస్ సబ్ లెవెల్ ఆర్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. S block elements. First of all, I am going to discuss S block elements. S block. The elements in which differentiating electron enters into S subshell లేదంటే outer most S subshell అనొచ్చు, సబ్ లెవెల్ అనొచ్చు, లేదంటే S ఆర్బిటాల్ కూడా అనొచ్చు. S ఆర్బిటాల్ is called S block elements. What is S block element, students? The elements in which differentiating electron enters into outermost S sublevel లేదంటే S orbital is called S block elements. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపించా మీకు S block elements. సో ఈ ఎలిమెంట్స్ లో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns1 ఉంది కాబట్టి సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది స్టూడెంట్స్, S బ్లాక్ లో అంటే S ఆర్బిటాల్ లో ఎంటర్ అవుతుంది. S ఆర్బిటాల్ లో ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని S బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో S బ్లాక్ ఎలిమెంట్స్ it has two groups. It has two groups. రెండు గ్రూప్స్ గా ఉంటాయి. సో S బ్లాక్ లో 1A and 2A, 1A గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 2A గ్రూప్ ఎలిమెంట్స్. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం.
1A group, 1A group. సో ఇక్కడ 1A group లో సో హైడ్రోజన్ ఉంటుంది ఎక్సెప్ట్ హైడ్రోజన్ అన్నమాట. హైడ్రోజన్ ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ మెటల్స్. సో ఈ ఆల్కలీ మెటల్స్ అంటే 1A group ఎలిమెంట్స్ని మీ ఇష్టం స్టెప్గా అయినా రాసుకోవచ్చు, లేదంటే బ్రాకెట్లో రాసేవారు. ఆల్కలీ మెటల్స్ 1A group ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్ అంటాం. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ outermost general electron configuration of outermost sublevel is లేదంటే outermost sublevel is 1s1. ఎంత ఉంటుంది స్టూడెంట్స్? 1s1. అలానే 2A group ఎస్ బ్లాక్లో సెకండ్ A group ఎలిమెంట్స్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఈ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్కి జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ outermost sublevel is 1s2. సో ఇక్కడ మనకి ఇట్ హ్యాస్ 2 groups గా ఉంటాయి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ గ్రూప్ 1A group ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటాం. 2A groupని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. సో ఇక్కడ మనకి 1A గ్రూప్లో ఈ హైడ్రోజన్ తప్ప ఎక్సెప్ట్ హైడ్రోజన్, సో ఈ హైడ్రోజన్ తప్ప మిగిలిన ఆల్కలీ మెటల్స్ అంటాం. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1గా ఉంటుంది. ఇక్కడ చూడండి. సో 1s1, 2s1, 3s1, 4s1, 5s1 జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్. సో 1s1 రాసాం ఇక్కడ, లేదంటే ns1గా రాస్తాం. ns1 రాస్తే బాగుంటుంది. ns1 రాదు. ns1 n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది హైడ్రోజన్. అలానే n = 2 సబ్స్టిట్యూట్ చేస్తే లిథియం. అలానే n = 3 సోడియం. అలా ns2 2A group ఎలిమెంట్స్కి జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్. సో 2A group ఎలిమెంట్స్ ఈజ్ ns2. అలానే ఇక్కడ మనకి సో టోటల్గా జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ns1 to 2. General electron configuration of S block elements is ns1 to 2. So general electron configuration of S block ki ns1 to 2. So ఇక్కడ మనకి S block elements అన్ని ఆల్ ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి హైలీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ ఎలిమెంట్స్ ఎటు ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో? ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో అవి 1A 2A 1A గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అంటాం, 2A గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ left side of the periodic table. Periodic table లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో అది ఇందాక చెప్పాను ఆల్ ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్, సో అన్ని ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అన్నమాట ఎక్సెప్ట్ హైడ్రోజన్. ఆల్ ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ all the S block elements are highly electropositive elements. Electropositive
elements, highly electropositive elements, except hydrogen. Except hydrogen. Hydrogen తప్ప మిగిలిన అన్ని highly electropositive elements. సో highly electropositive elements గా ఉంటాయి అండ్ highly reactive elements అంటాం. అలానే good reducing agents. They are good reducing agents. Good reducing agents. They are good reducing agents and highly reactive elements and highly reactive elements. Highly reactive elements. ఈ స్టూడెంట్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో ద elements in which differentiating electron enters into outermost s sublevel లేదంటే s orbital, outermost s orbital is called s black elements. It has two groups, 1a and 2a groups. 1a group hydrogen alkali metals, general electron configuration of outermost sublevel is ns1. అలానే 2a గ్రూప్స్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాం. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్మోస్ట్ సబ్ లెవెల్ ఈజ్ ns2. సో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ s బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns1 to 2. These elements are placed left side of the periodic table లో లెఫ్ట్ సైడ్ గా ఉంటాయి. సో ఇవి ఎలా ఉంటాయి అంటే ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి హైలీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ గా ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ మెటల్స్ కాబట్టి టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్, వాటి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని మెటల్స్ గా ఫామ్ అవుతాయి. హైలీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ గా ఉంటాయి. అలానే సో ఎక్సెప్ట్ హైడ్రోజన్ దే ఆర్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా ఉంటాయి అండ్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. Next, I am going to discuss p block elements. Next, p block elements. So ఇక్కడ p block, the elements in which differentiating electron enters into p sublevel లేదంటే p orbital is called p block elements. It is placed at the right side of the periodic table. It is placed at the right side of the periodic table. It has 6 groups. That is from 3a to 7a,
3a to 7a and 0 group elements and 0 group. 0 group. 0 group elements అంటాం. ఇక్కడ the elements in which differentiating electron enters into p sublevel are called p block elements. For example, నేను 3a group elements తీసుకుంటున్నా స్టూడెంట్స్. సో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 3a group elements ఎంత? జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 3a group elements ns2 np1 ns2 np1. 3a group elements లో ఫస్ట్ ఎలిమెంట్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఇక్కడ బోరాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? 5 కాబట్టి సో ఎంత ఉంటుంది? 2s2 2p1 2s2 2p1. ఇది 3s2 3p1 గా ఉంటుంది. 4s2 4p1. ఇది 5s2 5p1. ఇది 6s2 6p1. సో ఇక్కడ అన్ని 3a గ్రూప్ ఎలిమెంట్స్లో చూసుకున్నట్టయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? సో p ఆర్బిటల్లో ఎంటర్ అవుతుంది. p ఆర్బిటల్లో ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ తీసుకున్నా. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? 5. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. సో ఫస్ట్ షెల్ ఇది ఏ షెల్? ఎల్ షెల్. ఎల్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? సో 2s2 2p1. సో pలో ఒకటి ఉంది కాబట్టి సో అవుటర్ షెల్లో ఎల్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో p ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ దాన్ని మనం p బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో అన్ని ఏనా 3a నుంచి సో 7a 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ హీలియం 0 గ్రూప్ ఎలిమెంట్స్లో. సో మిగిలిన అన్ని p సో p ఆర్బిటాల్లో ఎంటర్ అవుతాయి కాబట్టి వాటిని p బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ enters into p sublevel or p orbital is called p block elements. It is placed right side of the periodic table. Periodic table లో రైట్ సైడ్ ఉంటాయి 3a నుంచి 7a. అంటే మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? ఇట్ హ్యాస్ 6 గ్రూప్స్ గా ఉంటాయి. దట్ ఈస్ ఫ్రమ్ 3a to 7a అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. సో 3a గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం బోరాన్ ఫ్యామిలీ అంటాం. సో 3a గ్రూప్ ని మనం ఏమంటాం స్టూడెంట్స్? బోరాన్ ఫ్యామిలీ అంటాం. సో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత బోరాన్ ఫ్యామిలీకి? జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 3a is so general electron configuration of 3a is లేదంటే సో అవుటర్ షెల్ జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్ షెల్ ఈస్ మీ ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ outer shell is outer shell అంటే బాగుంటుంది. outer shell అనొచ్చు, outer sub level అనొచ్చు, outer most orbit అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ns2 np1 అలానే 4a గ్రూప్ ఎలిమెంట్స్. సో కార్బన్ ఫ్యామిలీ అంటాం. కార్బన్ ఫ్యామిలీ అంటాం. సో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ outer shell outer shell is ns2 np2. outer shell is 4a 5a group elements. So nitrogen family అంటాం. nitrogen family అంటాం. దీని యొక్క జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్
P block లో outer shell is సో NH2 NP3 NH2 NP3 వీటిని మనం ఇంకో నికోజన్స్ అంటాం. వీటినే నికోజన్స్ అంటాం. నికోజన్స్. సో నైట్రోజన్ ఫ్యామిలీని నికోజన్స్ అంటాం. అలానే సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం, లేదంటే హాలోజన్స్ అంటాం. ఆక్సిజన్ ఫ్యామిలీ చాల్కోజన్స్ అంటాం స్టూడెంట్స్. ఆక్సిజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ గ్రూప్ని హాలోజన్స్ అంటాం. సో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ outer shell is సో సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్లో 6 కాబట్టి NH2 NP4 NH2 NP4 2 + 4 6 కాబట్టి వీటిని చాల్కోజన్స్ అంటాం. చాల్కోజన్స్. వీటిని నికోజన్స్ అంటాం, వీటిని చాల్కోజన్స్ అంటాం. అలానే 7A గ్రూప్. 7A గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్ అంటాం. హాలోజన్స్ అంటాం. సో general electron configuration of outer shell is NH2 NP5 వీటిని హాలోజన్స్ అంటాం. సో లాస్ట్ గ్రూప్ స్టూడెంట్స్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ 8A గ్రూప్. 8A దీన్ని మనం జీరో గ్రూప్ అంటాం, నోబుల్ గ్యాసెస్ అంటాం, యూనిట్ గ్యాసెస్. సో జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ noble gases is NH2 NP6 except helium. హీలియం కి 1s2 కాన్ఫిగరేషన్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి p బ్లాక్ ఎలిమెంట్స్ లో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో the elements in which differentiating electron enters into p sublevel p orbital is called p black elements. సో ఇక్కడ మీకు క్లియర్ అయింది స్టూడెంట్స్. p orbital లో చూపించాను. సో 3A గ్రూప్ ఎలిమెంట్స్ ని చూపించాను. అలాగే ఇట్ ఈస్ ప్లేస్డ్ రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ లో రైట్ సైడ్ ఉంటాయి. ఇట్ హ్యాస్ 6 గ్రూప్స్ గా ఉంటాయి. దట్ ఈస్ ఫ్రమ్ 3A to 7A అండ్ 0 గ్రూప్. 3A గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం బోరాన్ ఫ్యామిలీ అంటాం. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్ షెల్ ఈస్ NH2 NP1. అలానే 4A గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్ షెల్ ఈస్ NH2 NP2 4 కాబట్టి 2 + 2 4. అలాగే నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం. 4A గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్ షెల్ ఈస్ NH2 NP3. అవుటర్ షెల్ అని రాసుకోవచ్చు, జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనొచ్చు. సో అలానే 6A ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం. ఆక్సిజన్ ఫ్యామిలీ జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ outer shell is NH2 NP4. వీటినే చాల్కోజన్స్ అంటాం. నైట్రోజన్ ఫ్యామిలీ నికోజన్స్ అంటాం. నికోజన్స్ PNiCOGENES నికోజన్స్ PNiCOGENS. చాల్కోజన్స్ CHALCO చాల్కోజన్స్ GENS చాల్కోజన్స్ అంటాం. అలానే 7A గ్రూప్ ఎలిమెంట్స్ ని హాలోజన్స్ అంటాం. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్ షెల్ ఈజ్ NH2 NP5. అలానే 8A 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. నోబుల్ గ్యాసెస్ అంటాం. NH2 NP6 గా ఉంటాయి, కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటాయి ఎక్సెప్ట్ హీలియం. హీలియంకి 1s2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అలాగే అన్ని ఆల్ ఆర్ నాన్ మెటల్స్, అన్ని నాన్ మెటల్స్ గా ఉంటాయి. మెటలాయిడ్స్ అండ్ ఫ్యూ మెటల్స్ గా ఉంటాయి. సో అది రాస్తాం స్టూడెంట్స్. All are non-metals. అంటే all
All P black elements are non-metals. Non-metals, metalloids, and few metals. Few metals belongs to this group. This group. So ఇది P black elements. All P black elements are non-metals. అన్ని non-metals గానే ఉంటాయి. Metalloids and few metals belongs to this group. సో మనం S black, P black కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్లాస్లో D black elements and F black elements డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.